గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం తెలుగు గేమింగ్ వరల్డ్ అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే శాలం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. If it's silent in dismay, it won't break this feeling down. If I conquer this my way, I'd devour, I'd surround. If it hurts you just a little, then it heals you when it's done. Disappointment is the anchor, resolution is the sun. హలో టెక్స్టైల్ లవర్స్, వెల్కమ్ టు శాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక బడ్జెట్లో ద బెస్ట్ మొబైల్ అయితే తీసుకొచ్చాం అనమాట. సో మీకు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అయితే అదే అనమాట. సో iQOO నుంచి ఒక మొబైల్ అయితే వచ్చింది బ్రో. సో దాని గురించి ఒకసారి మాకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఇస్తే మేము పర్చేజ్ అయితే చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. సో వాళ్ళ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు అదే తీసుకొచ్చాను అనమాట. సో నా దగ్గర అయితే ఇప్పుడు iQOO G7 Pro మోడల్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూడబోతున్నారు. సో డోంట్ స్కిప్, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, ఈ వీడియో మీరు ఇస్తే లైక్ అయితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి గైస్. ఓకే, ఇది ఈరోజు మనం ఈ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మీరు ఫస్ట్ ఇంప్రెషన్ చూడబోతున్నారు అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే అడిగారో వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేసి దాని నుంచి మీరు కావాలనుకుంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇంకా అలాంటి ఆలోచన చేయకుండా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేసి తర్వాత రివ్యూ అయితే చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నా. If it's silent in dismay, it won't break this feeling down. If I conquer this my way. సో గైస్, ముందుగా మనం అన్బాక్సింగ్ చేద్దాం. అమెజాన్ నుంచి వచ్చిన డెలివరీ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఇందులో. సో ఏముందో ఒకసారి మనం చెక్ చేద్దాం గైస్. అంటే వీళ్ళు తెలిసిందే మనకి అమెజాన్ డెలివరీస్ ఎలా ఉంటాయో. ఇందులో ఒక బాక్స్ అయితే ఉంది, ఇందులో ప్రోడక్ట్ ఉందన్నమాట. లెట్స్ ఓపెన్. గైస్, ఫైనలీ ప్రోడక్ట్ ఉంది. దాంతోపాటు మనకి పేమెంట్ బిల్ కూడా ఉందన్నమాట, రిసిప్ట్. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మొబైల్ అయితే ఓపెన్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సీల్ చేసి ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఫర్ సపోజ్ మొబైల్తో పాటుగా మనకున్న రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో సో చూద్దాం గైస్. ఓకే, ఇది ఓపెనింగ్ వచ్చి మనకి ఓకే ఇలాగా. సో దీన్ని రిమూవ్ చేస్తే సరిపోద్ది అనుకుంటా. ఓకే గైస్, చూడండి ఇక్కడ వచ్చి మనకి ఫస్ట్ మొబైల్ అయితే ఉందన్నమాట పైన. సో మొబైల్తో పాటుగా ఏమున్నాయో చెక్ చేద్దాం చూడండి గైస్. అండ్ ఇది రిమూవ్ అవ్వట్లేదు. ఓకే ఇలా అయితే చూడండి ఇక్కడ మనకి మొబైల్ ఉంది. మొబైల్ కాకుండా మనకి ఏమున్నాయో చెక్ చేద్దాం. అందులో వచ్చి ఓకే రిమూవ్ చేసి ఓకే గైస్, ఇక్కడ వచ్చి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. ఇది మనకి క్లియర్ కేస్, టెంపరీ నార్మల్ కేస్ ఉంది, బ్యాక్ పౌచ్ అండ్ మాన్యువల్ ఒకటి ఉంది గైస్. అండ్ అంతేకాకుండా దాంతోపాటు ఓకే కార్డ్ కూడా ఉంది గైస్ మనకి. అండ్ ఇంకేమున్నాయి, ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఛార్జర్తో పాటు మనకి కేబుల్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చి 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అండ్ ఇది వచ్చి మనకి టైప్ సి కేబుల్ అనమాట. సో టైప్ సి కేబుల్ 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇంకేమున్నాయో చూద్దాం ఇందులో. ఓకే గైస్, చాలా బాగుంది. అండ్ ఛార్జర్ ఓకే ఫైన్ చూడడానికి కూడా. అండ్ ఇంకేమున్నాయి ఇందులో వచ్చి మనకి సిమిజేటర్ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు గైస్. ఎప్పుడు ఉండేలాగే మొబైల్స్కి ఇప్పుడు కూడా పిన్ ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చి మనకి మొబైల్తో పాటు వచ్చినాయి. ఇప్పుడు మొబైల్ అయితే చూద్దాం గైస్. మొబైల్ పైన కవర్ అయితే మనకు కవర్ చేసి ఉంచాడు. బ్యాక్ చూస్తే కనుక కలర్ చూడండి గైస్, మీకు చెప్పాను కదా, ఇంకా చెప్పలేదా? ఓకే గైస్, కలర్ వచ్చేసి మనకి ఇది బ్లూ లాగూన్ కలర్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అది వచ్చి నాకు సముద్రం కలర్ ఉంటుంది కదా, సముద్రం నీటి కలర్లా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అది మంచి ఎఫెక్ట్ అయితే మనల్ని అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఆ విషయంలో మాత్రం ఏమన్నా తగ్గేద్దేలే అంటుంది అనమాట ఇది. సో చూద్దాం, ఇది మీకు కవర్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఎలా ఉంది అనేది మ్యాటీ టైప్ లేకపోతే షైనింగ్ మెటల్ టైప్ ఏంటి అనేది చెక్ చేద్దాం గైస్. ఓకే, మొబైల్ అయితే అదిరిపోయింది. అండ్ 3D కర్వ్డ్ డిస్ప్లే రావడంతో మనకి ఇది చాలా
చాలా బాగా కనబడుతుంది గైస్. ఇది వచ్చి మొబైల్ చాలా బాగుందన్నమాట. 3D కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పేసి అన్నారు. మనకి కర్వ్డ్ డిస్ప్లే ఇది రావడం జరుగుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఇచ్చారు. బ్యాక్ చూస్తే కనుక ఇదిగోండి బ్లూ లెగూన్ కలర్. అండ్ అంతేకాకుండా పైన ఉన్న ఈ యొక్క మెటల్ వచ్చి మనకి తెలిసిపోతుంది ఇది ఏజీ గ్లాస్ బెర్త్ చేయడం వల్ల మనకి కొంచెం డిఫరెన్షియేట్ అయితే తెలుస్తుంది అనమాట. ఏ విధంగా టచ్ చేస్తే మీకు స్మూత్నెస్ తెలిసిపోద్ది. ఛార్జర్ విషయానికి వచ్చేసరికి మనకి 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ వివో నుంచి వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది సేమ్ నార్మల్ ఛార్జర్స్ లాగా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ లాగా మనకి ఇది ఉంది. అండ్ కేబుల్ వచ్చేసరికి కూడా టైప్ సి కేబుల్ మనకి ప్రొవైడ్ చేశారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇది వచ్చి టైప్ సి అండ్ అది వచ్చి మనకి ఛార్జర్ కనెక్ట్ చేసి మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి ప్రోడక్ట్తో పాటు వచ్చిన రిక్వైర్మెంట్స్. అండ్ తెలిసిందే దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ బ్యాక్ పౌచ్ ఇచ్చారు మనకి. సో ఇది కంపల్సరీగా ఇస్తున్న ప్రతి మొబైల్కి వస్తున్నది. క్లియర్ కేస్ చాలా బాగుంది. అండ్ లుక్ అయితే చాలా బాగుంది. ఆరా లైట్ అని అంటారు. ఇది మనకి స్పెషల్ అనమాట. ఇదంతా రివ్యూలో మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం విత్ టెస్టింగ్ పిక్స్ అండ్ వీడియోస్తో పాటు మనం రివ్యూలో అయితే చూద్దాం. డిస్ప్లే అయితే చాలా బాగుంది గైస్. అండ్ చూడండి గైస్, సైడ్ వచ్చేసి మనకి కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీకు చూడడానికి కూడా మంచి కిర్రాక్గా కనబడుతుంది అనమాట. సో చూడండి నా మొబైల్ కనిపించేస్తుంది అందులోంచి. సో పవర్ ఆన్ చేస్తున్నాను. iQOO 5G అని చెప్పేసి వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. అండ్ ఇది స్విచ్ ఆన్ కూడా మీరు ఎక్కువసేపు అయితే లేదు, కొంచెం ఫాస్ట్గానే ఇది స్విచ్ ఆన్ అయితే అవడం జరుగుతుంది గైస్. అండ్ బ్యాక్ వచ్చేసి 64 MP బ్యాక్ కెమెరా అండ్ ఆరా లైట్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చి 16 MP ఫ్రంట్ కెమెరా. సో ఇవన్నీ రివ్యూలో మాట్లాడుకుందాం. మొత్తం టెస్టింగ్ విత్ స్పెసిఫికేషన్స్ మొత్తం అన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్టెప్ ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. స్టార్ట్ మీద క్లిక్ చేసేయండి, మీరు ఏం గెలకక్కర్లేదు. ఓకేనా. సో అలా ఓపెన్ చేసి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక షైనింగ్ బాగుంది. అండ్ ఆరా లైట్ కెమెరాస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఏం లేదు, ఇక్కడ మనం స్టార్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు. కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టంగానే, అవసరం లేదు. డిఫాల్ట్గా ఉంచేయడం బెటర్. అండ్ లాంగ్వేజెస్ ఎనేబుల్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది, అది డిఫాల్ట్గా ఉంచేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసి లొకేషన్ అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టుకుంటూ పోయి మనం మొబైల్ని అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అన్నీ కూడా ఎనేబుల్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. అండ్ చూసినట్లయితే ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లే గైస్, సైడ్ మీకు చాలా షైనింగ్ అయితే ఉంది. కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీకు 3D కర్వ్డ్ డిస్ప్లే చాలా బాగుందన్నమాట. మూవీస్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అన్నీ నేను మీకు ఖచ్చితంగా రివ్యూలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ వచ్చి పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇంకో విషయం గైస్, పవర్ ఆఫ్ చేయడానికి మీకు సెపరేట్ ఆప్షన్ అనమాట. పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ డౌన్ బటన్, ఈ 2 బటన్ కలిపి ప్రెస్ చేస్తేనే మీకు పవర్ ఆఫ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. పవర్ బటన్ కూడా రావట్లేదు, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అనుకోవద్దు. ఓకే, ఆప్షన్ వస్తే మనకి పవర్ ప్లస్ వాల్యూమ్ డౌన్ బటన్ ఈ 2 కలిపి క్లిక్ చేస్తే మీకు ఒకేసారి పవర్ ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు స్విచ్ ఆఫ్ అయితే చేయొచ్చు అనమాట. పైన వచ్చి మీకు గమనించవచ్చు గైస్, ఇక్కడ పొట్రైట్ అని చెప్పేసి ప్రొఫెషనల్ పొట్రైట్ అని చెప్పేసి రాశారు. ద బెస్ట్ గైస్. వీడియో క్వాలిటీ మీకు చూపిస్తాను. అండ్ డిస్ప్లే చూడండి, చాలా బాగుంది. 6.78 ఇంచెస్ 3D కర్వ్ డిస్ప్లేతో రావడంతో మీకు అదిరిపోయింది అనమాట. AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. ఇవన్నీ మీకు రివ్యూలో సెపరేట్గా చూపుతాను. బ్యాక్ సైడ్ వచ్చేసి స్పీకర్స్, టైప్ సి ఇన్పుట్ ఛార్జింగ్, అండ్ కుడివైపు వచ్చేసి SD మనకి మైక్రో SDకి సంబంధించిన ఇన్పుట్ అనేది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మొబైల్ అయితే చూడగానే ఫస్ట్ లుక్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ కూడా నేను మీకు రివ్యూతో పాటు చూపిస్తాను, ఇంక్లూడింగ్ విత్ ఈ వీడియోస్ అండ్ పిక్స్ టెస్టింగ్. ఓకే, సో బ్యాక్ సైడ్ అయితే ఆరా లైట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కెమెరా క్వాలిటీ కూడా తెలుసుకుందాం. ఓకేనా. సో అయితే మరి ఇది ఈ అన్బాక్సింగ్ సంబంధించి చాలా స్మూత్గా కూడా ఇది రన్ అవుతుంది అనమాట. ఇవ్వాల్సిన అన్ని ఆప్షన్స్ మీరు ఇచ్చేసి మీరు ఆటోమేటిక్గా రిమైనింగ్ రివ్యూ అనేది చెక్ చేయండి. నేను మీకు ఇప్పుడు చెప్తాను, రివ్యూ అయితే చూసి దాన్ని బట్టి మీరు కామెంట్ అయితే నాకు చేయండి అనమాట. ఓకేనా. సో బ్యాక్ క్లియర్ కేస్ అనేది మనం వెనకాల హోల్డ్ చేస్తే మొబైల్ బ్యాక్ నుంచి కొంచెం షైనింగ్ ఎక్కువ కనబడుతుంది అనమాట. బికాస్ ఆఫ్ క్లియర్ కేస్ మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఇంకా అలాంటి ఆలస్యం చేయకుండా గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ రివ్యూ నౌ. Hi guys, welcome to the review of the mobile iQOO G7 Pro. So దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్పబోతున్నాను విత్ బ్యాటరీ కెపాసిటీ అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ కెమెరా కొట్టి ఎవ్రీథింగ్ మీకు ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఈ రివ్యూలో చెప్పబోతున్నాను. ఎక్కడ మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో అయితే చూడండి గైస్. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేతో వెళ్దాం అనమాట. డిస్ప్లే వచ్చి మనకి 3D కర్వ్ డిస్ప్లే అని చెప్పేసి అంటున్నారు. సో చూస్తే మనకి కర్వ్ డిస్ప్లేతో ఉంది. చూడడానికి అయితే చాలా స్మూత్ అండ్ ఈజియెస్ట్గా ఉంది. అండ్ అంతేకాకుండా మనం దీన్ని మోయడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మనకి 175 grams లైట్ వెయిట్ రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన కలర్ చూసినట్లయితే బ్యాక్లో బ్లూ లెగూన్ చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో బ్లూ లెగూన్ అంటే నాకు తెలిసి మనకి సముద్రం కలర్లా ఉందన్నమాట. సో బ్లూ లెగూన్ కలర్తో రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి డిస్ప్లే చూస్తే కనుక
మనకి చాలా స్మూత్ అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రావడం జరిగింది అనమాట. స్పెసిఫికేషన్స్ అయితే మనం మ్యాండరీగా చూద్దాం. స్పెసిఫికేషన్స్ విషయంలోకి వెళ్ళేసరికి మనం 6.78 inches 3D కర్వ్ డిస్ప్లే అని చెప్పారు. AMOLED డిస్ప్లేతో రావడం జరిగింది. 120 Hz 10-bit రిఫ్రెష్ రేట్తో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అనేది మనకి ప్రాసెసర్ రావడం జరిగింది. 8GB ర్యామ్, ఇంటర్నల్ వచ్చి 128GB అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. సో మనకు అంతేకాకుండా 8GB ర్యామ్ 250GB ర్యామ్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. 64MP బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చి 16MP రావడం జరిగింది. అండ్ 4600 mAh బ్యాటరీతో 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి రావడం అయితే జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా 7.36 థిన్ అయితే ఉందన్నమాట మనకి. అండ్ 175 grams లైట్ వెయిట్ అండ్ IP52 వాటర్ రెసిస్టెంట్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ బ్లూ లెగూన్ కలర్ అండ్ అంతేకాకుండా బ్లూ లెగూన్ కలర్తో పాటు మనకి ఇది గ్రాఫైట్ మ్యాటీ అనే కలర్తో కూడా రావడం జరుగుతుంది. అండ్ కొంచెం మీకు బ్లాక్ కలర్లో అయితే ఆ మొబైల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఏజీ బ్యాక్ సైడ్ వచ్చేదానికి మనకి ఏజీ గ్లాస్ బ్యాక్ కాబట్టి మీకు పట్టుకున్నప్పుడు కూడా చాలా స్మూత్గా మీకు ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే దీని మీద పడవు. ఇది వచ్చి దీనికి స్పెషల్ స్పెసిఫికేషన్గా మనం చెప్పొచ్చు. సో అండ్ అంతేకాకుండా మనకి ఇది ఆరా లైట్ కూడా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ప్రైమరీ కెమెరాస్ పక్కన ఆరా లైట్ అని చెప్పేసి దీన్ని అంటున్నారు అనమాట. దీంతో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మన పిక్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు. సో ఓకే, దానికి సంబంధించిన కూడా మనం మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా ఇది మనకి 300Hz టచ్ ప్యానల్తో రావడంతో మనకి డిస్ప్లే అనేది మీకు మూవీస్ అనేది ఎంటర్టైన్మెంట్ మీరు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు వీడియోలో అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో మనకి నెట్ఫ్లిక్స్ అయితే HDRలో చూడొచ్చు. అదే మనం ఒకవేళ అమెజాన్ ప్రైమ్ అన్ని చూస్తే కనుక HD క్వాలిటీలోనే మీరు దీన్ని చూడొచ్చు అనమాట. సో మీకు 100% సినిమా గ్రేడ్తో రావడంతో మీకు P3 కలర్ గ్రేడియంట్తో రావడం మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. కలర్స్లో మీకు ఎలాంటి సాచురేషన్ కానీ ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. ద బెస్ట్ అయితే మీకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ వీడియోస్ చూస్తూ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి సౌండ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి సింగిల్ స్పీకర్తో రావడం జరుగుతుంది అనమాట. సింగిల్ స్పీకర్. సో అంటే మనం మోనో అని చెప్పొచ్చు. నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే మనం ఇది స్టీరియో ఇచ్చుంటే బాగుంది నాకు ఇన్నర్ ఫీలింగ్. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది సో కామెంట్ అయితే చేయండి. సో ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆడియో మీకు స్టీరియో కావాలి, ఏమైనా డాల్బీ కావాలనుకుంటే మీరు ఎక్స్టర్నల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేయొచ్చు. లైక్ యువర్ ఇయర్ ఫోన్స్, హోమ్ థియేటర్ లైక్ దట్ అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ద బెస్ట్ ఉంటుంది. కానీ మొబైల్లోనే చూడాలనుకుంటుంది మోనో స్పీకర్స్ అని చెప్పొచ్చు. సింగిల్ స్పీకర్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో అది వచ్చి మనకి బ్యాక్ డ్రాప్ అని చెప్పొచ్చు. నో ప్రాబ్లమ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ద బెస్ట్ అవుట్పుట్ ఆఫ్ ద ఆడియో ఫ్రమ్ దిస్ iQOO G7 మొబైల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి కెమెరా విషయానికి అయితే వద్దాం గైస్. చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. కెమెరా విషయానికి వచ్చేందుకు మీకు బ్యాక్ సైడ్ వచ్చి 64MP కెమెరా అయితే రావడం జరిగింది. సో మీరు ఇది 4K 60fps సపోర్ట్ అయితే లేదు. 4K మీకు 30fps వరకు ఇవ్వడం జరిగింది అనమాట. ఫుల్ HD మాత్రం 60fps మీకు సపోర్ట్ అయితే ఉంది, రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చి 16MP కెమెరా అయితే రావడం జరిగింది అనమాట. ఇది మీరు అప్ టు ఫుల్ HD మాత్రమే దీనికి వీడియోస్ అయితే రికార్డింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఫర్ సపోజ్ కొన్ని శాంపుల్ ఫొటోస్ అయితే చూడొచ్చు గైస్. ఇక్కడ మీరు చూడండి శాంపుల్ ఫొటోస్ అయితే ఇది వచ్చి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ కెమెరా నార్మల్ మోడ్ గైస్ ఇది వచ్చి. అండ్ ఇది వచ్చి మనకి బొకే ఎఫెక్ట్ తీసిన నార్మల్ ఫోటో. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫోటో. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ కెమెరా బొకే ఎఫెక్ట్ యూజ్ చేసి తీసిన పిక్ అనమాట. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి గైస్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఫ్రంట్ కెమెరా అయితే నార్మల్ వీడియో షూట్ కూడా చేయొచ్చు గైస్. ఇది వచ్చి ఫ్రంట్ కెమెరా నార్మల్ మోడ్, ఇది పోర్ట్రేట్ కాదు. లేదు అనుకుంటే ఫ్రంట్ మీకు బొకే ఎఫెక్ట్ వీడియో కూడా షూట్ మనం చేయొచ్చు. సో ఇది వచ్చి ఫ్రంట్ కెమెరా బొకే ఎఫెక్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మీరు నార్మల్ ఫోటో చేయొచ్చు, వీడియో చేయొచ్చు. 4Kలో 30fps లేదు ఫుల్ HD 60fps లేదు అనుకో విత్ బొకే ఎఫెక్ట్ కూడా మీకు ఇందులో అవైలబిలిటీ ఉంది. మాన్యువల్ బొకే ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. మీరు సెపరేట్గా మీరు దీన్ని మాన్యువల్గా సెట్ చేసుకుని వీడియోస్ అయితే బొకేలో తీసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు చూసేది మీరు బ్యాక్ రేర్ కెమెరా 1080 ఫుల్ పిక్సెల్స్లో మనకి బొకే ఎఫెక్ట్ అనమాట. సో మీరు కావాలంటే 4K 30fpsలో కూడా మీరు బొకే ఎఫెక్ట్ వస్తుంది. ట్రై చేసి ఇప్పుడు మీరు చూసేది అదే అనమాట. చూడండి మీకు వచ్చి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అవుతూ ఉంటుంది కదా. సో ఇది వచ్చి బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ అనమాట రేర్ కెమెరా నుంచి.
సో అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన AMOLED గురించి మాట్లాడినట్లయితే ద బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే చెప్పొచ్చు గైస్. ఇది మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆల్వేస్ ఆన్, అది మీరు అది ఆన్ చేసి మీరు పిక్స్ అయితే తీసుకోవచ్చు. అలాంటి లో లైట్లో కూడా మీకు అలాంటి డిస్టర్బెన్స్ కానీ అలాంటి లో లైట్లో ప్రాబ్లం అయితే రాకుండా మీకు నాయిస్ అనేది రిడ్యూస్ చేసి మీకు బెస్ట్ క్వాలిటీ పిక్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు శాంపుల్ పిక్స్ కూడా చూడొచ్చు అనమాట. సో మంచి పిక్స్ అయితే మీరు AMOLED యూజ్ చేసి తీయచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా లో లైట్లో మీకు బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఇంకొక ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లో లైట్లో పోర్ట్రేట్లో మీకు స్టైల్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు ఎఫెక్ట్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. లో లైట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ద బెస్ట్ అవుట్పుట్ అయితే ఈ ఎఫెక్ట్స్ ద్వారా మీరు మంచి ఎఫెక్ట్స్ అయితే పిక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఫ్రంట్ పిక్స్ శాంపుల్స్ చూసారు కదా, అండ్ పోర్ట్రేట్ వీడియోస్ బ్యాక్ కెమెరా కూడా మీరు చూసారు. చాలా మంచి క్వాలిటీతో ఇవి రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, అదే వచ్చి డ్యూయల్ వ్యూ వీడియో అనమాట. సో చూడండి, ఇక్కడ మనం డ్యూయల్ వ్యూతో మన వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది వచ్చి డ్యూయల్ వ్యూ అనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి స్లో మోషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయొచ్చు. ఫుల్ హెచ్డీలో మీరు ఇది స్లో మోషన్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్లో మోషన్ వీడియోస్ చేసేటప్పుడు ద బెస్ట్ అవుట్పుట్ అయితే 1080 పిక్సెల్స్ 30 FPS మీరు ద బెస్ట్ అయితే వస్తుంది. ఓకే, అండ్ అంతేకాకుండా మీకు పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది అనమాట. ఇది BGMIకి వచ్చేసరికి స్మూత్ అండ్ మీకు 60 FPSలో అయితే రావడం జరుగుతుంది అనమాట. మంచి ప్లే అయితే మీకు వస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో పెట్టినట్లయితే 60 FPS సపోర్ట్ ఉంది. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి 90 FPS వరకు మీకు సపోర్ట్ అయితే వస్తుంది. బ్రో లేదు నేను ఫుల్ ఆఫ్ గేమింగ్ లవర్ అయితే కనుక ఖచ్చితంగా ఈ మొబైల్ కాదు గైస్, ఇది మీకు టెంపరీగా అయితే యూజ్ అవుతుంది. నార్మల్ గేమ్ ప్లేస్కి అయితే యూజ్ అవుతుంది. పర్మనెంట్గా మీరు గేమింగ్ లవర్స్ అయితే కనుక మీరు నియో 7 Proకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అది ద బెస్ట్ గేమింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. పెర్ఫార్మెన్స్లో సూపర్. సో ఇది వచ్చి మనకి అంత గేమింగ్ అయితే రాదు, జస్ట్ నార్మల్ క్యాజువాలిటీ మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఇంకో విషయానికి వచ్చేసరికి చాలా నెగిటివ్ వర్డ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఈ గేమింగ్ సంబంధించి పెర్ఫార్మెన్స్ మీకు కర్వ్ డిస్ప్లే కాబట్టి ఆడేటప్పుడు మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు మీకు కొంచెం కష్టమైతే అవుతుంది అనమాట. అలాంటి కష్టమే లేకుండా మీకు ఒక ఆప్షన్ అయితే ఇందులో మనకి అవైలబిలిటీలో ఉంది. అదే వచ్చి మనకి స్క్రీన్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది. ఈ ప్రివెన్షన్ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసినట్లయితే మీకు అలాంటి ప్రాబ్లం అయితే రాకుండా ద బెస్ట్గా మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి 5G నెట్వర్క్ కనెక్టివిటీ వచ్చేసరికి మీకు 10 5G బ్యాండ్విడ్త్ అయితే రావడం జరుగుతుంది. మీకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు, కనెక్టివిటీ సూపర్ అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఫైనల్ మనం బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి 4600 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. 66 watts ఫాస్ట్ ఛార్జ్. సో మీకు 22 minutes 50% ఛార్జ్. మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే అప్ టు 58 minutes ఆర్ 1 hourలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే చెప్పొచ్చు. మీరు యూజ్ చేస్తున్నప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఇది యాంటీ ఆల్గరిథంతో రావడం వల్ల మీకు అలాంటి బ్యాక్ డ్రాప్స్ అయితే బ్యాటరీలో మీరు గమనించవచ్చు. అలాంటి బ్యాక్ డ్రాప్స్ అయితే రావు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి సో ఫైనల్లీ సర్వీసెస్ విషయానికి వచ్చాక మనకి వివో సర్వీసెస్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. వివో సర్వీసెస్లో మీరు ఈ మొబైల్ చేయించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అక్కడ మీరు చెక్ చేసి వాళ్ళు మీకు ఫ్రీగా స్క్రీన్ గార్డ్స్ కానీ బ్యాక్ పోర్ట్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా 10% డిస్కౌంట్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఎక్కడైనా సరే వివో సర్వీసెస్లోకి వెళ్ళి మీరు మొబైల్ అయితే చేయించుకోవచ్చు, చూపించుకోవచ్చు. సో ఫైనల్లీ మీకు కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 2 వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా 2 కలర్స్లో, ఒకటి వచ్చి బ్లూ లేకుండా నేను సెకండ్ వచ్చి బ్లాక్ కలర్ చెప్పాను కదా, మీకు 2 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8GB ర్యామ్, ఇంటర్నల్ వచ్చి 128GB వచ్చి మనకి 21,999 అంటే 22Kకి. అండ్ 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ వచ్చేసి మనకి 22,999 అంటే 23Kకి మీకు అవైలబిలిటీ ఉన్నాయి అమెజాన్లో. లింక్స్ చాలా డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు కావాలనుకుంటే వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద మొబైల్ iQOO G7 Pro. సో మీకు ఏమైనా కనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డెఫినెట్లీ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. అప్పుడు దాని దగ్గర బాయ్ బాయ్. నేను మీ ఛానల్ మీరు చూసాను యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బై బాయ్. I conquered this my way. I devour, I surround. If it hurts you just a little, then it heals you when it's done. Disappointment is the anchor, resolution is the sun.